హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 300 స్క్వేర్ ఆర్మర్ అల్యూమినియం కేబుల్ లేయర్ కట్ చేసి లగ్ క్రింపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. కేబుల్కి మనం ఎంత స్లీవ్ తీయాలో అంత మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 600కి మార్కింగ్ పెట్టాను. 600కి మనం కట్ చేసుకుందాము. మనం ఒక కేబుల్ కట్ చేసే బ్లేడ్ తీసుకొని నైఫ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. మనం యాక్సా ఫ్రేమ్ తీసుకొని లేయర్ అనేది కట్ చేసుకోవాలి. లోపల ఉన్న ఆర్మర్కి టచ్ అయ్యే విధంగా ఆర్మర్కి గ్రిప్పు ఆర్మర్ అనేది సగం కట్ అవ్వాలి. సగం కట్టడం వల్ల మనం ఆర్మర్ తీసేటప్పుడు మనం ఆర్మర్ని ట్విస్ట్ చేస్తే తొందరగా ఆర్మర్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఇలా నైఫ్ తీసుకొని మనం స్ట్రైట్గా స్లీవ్ తీయడానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్లీవ్ తీయాలి. ముందుగా ఇలా స్లీవ్ తీస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనం కట్ చేసిన స్లీవ్ అనేది ఇలా తిప్పడం వల్ల మనం యాక్సా ఫ్రేమ్తో మార్కింగ్ పెట్టాం కదా, మార్కింగ్ పెట్టడం వల్ల ఎగ్జాక్ట్గా ఆర్మర్ అనేది అక్కడి వరకే విరిగిపోతుంది. ఇప్పుడు మన కేబుల్కి ఆర్మర్ అనేది తీసేసాము. ఆర్మర్ తీసాక ఇంకో లేయర్ ఉంటుంది, ఇన్సులేషన్ లేయర్. ఈ లేయర్ని కూడా మనం తీయాలి. ఇప్పుడు మనకు 2 లేయర్స్ వచ్చాయి. ఒక లేయర్ ఏంటంటే కట్ చేసాము, ఇంకో లేయర్ అంటే ఇప్పుడు ఆర్మర్ అనేది మనకు కేబుల్ టచ్ అవ్వకుండా ఇదే లేయర్ని ఇలా సేమ్ టేప్ మాదిరిగా మనం ఇలా చుట్టాలి. చుడితే ఏంటంటే కేబుల్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కేబుల్ లగ్ ఎంత ఉందో ఆ లగ్ ప్రకారం మనం మార్కింగ్ తీసుకొని మార్కింగ్ చేసి ఆ స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే కొందరు ఇది ఆర్మర్ అనేది కేబుల్ ఉంది కదా, ఈ కండక్టర్ అనేది రౌండ్గా ఈ లగ్ ఎలా ఉందో ఇలాగ రౌండ్ చేసి లగ్ అనేది ఎక్కిస్తారు. కానీ నేనైతే అలా చేయట్లేదు. ఇలాగనే మన లెంత్ తీసుకొని అలానే కట్ చేసి లోపలికి ఎక్కిస్తాను లగ్ని. ఇప్పుడు మనం స్లీవ్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు తీసాము. స్లీవ్ తీసి ఇప్పుడు లగ్ అనేది ఇలా ఎక్కించుకుందాము. ఇలా తిప్పుతుంటే మనకు టైట్ చేస్తుంటే లోపలికి అనేది లగ్ అనేది ఈజీగా వెళ్తుంది. కరెక్ట్ మన ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇక్కడ ఉందో అక్కడ వరకు వెళ్తుంది లగ్ అనేది. ఇంతమించి లోపలికి వెళ్ళదు, ఎందుకంటే మనం కరెక్ట్ మార్కింగ్ తీసుకుంటే ఇక్కడికి వెళ్తుంది. తక్కువ మాత్రం మార్కింగ్ తీసుకోవద్దు, ఎప్పుడైనా సరే ఎక్కువనే ఉండాలి. ఇది మన హైడ్రాలిక్ క్రింపింగ్ టూల్. ఇప్పుడు మనం 300 స్క్వేర్ కేబుల్ కాబట్టి 300 స్క్వేర్ ఒక లగ్ చేయడానికి క్రింపింగ్ చేయడానికి అదే బిట్ తీసుకున్నాము. ఈ పిన్ అనేది లాక్ చేయాలి. లాక్ చేసి మన హైడ్రాలిక్ క్రింపింగ్ ప్లేయర్ కాబట్టి హైడ్రాలిక్ లాక్ అనేది వాల్వ్ అనేది టైట్ చేయాలి. వాల్వ్ టైట్ చేస్తేనే మన క్రింపింగ్ అనేది పిస్టన్ అనేది ముందుకు వస్తుంది. మన అనేది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ క్రింపింగ్ చేయడం అనేది లాస్ట్ నుండి లగ్ యొక్క ఎండ్ వరకు చేయాలి. ఒక లగ్గుకి వచ్చేసి 3 సార్లు చేయాలి. ఇలా ఏంటంటే మనం టైట్ ప్రెషర్ పెడుతుంటే పిస్టన్ అనేది ముందుకు వచ్చి ఈ లగ్ అనేది ప్రెస్ చేయబడుతుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల క్రింపింగ్ అవుతుంది. ఫుల్గా టైట్గా జాయింట్ అనేది లగ్ అనేది దానికి జాయింట్ అవుతుంది. ఇప్పుడు 3 సార్లు మనం క్రింపింగ్ అనేది చేసాము. చేసాక లగ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని కొద్దిగా మనం ఫైలింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. Thanks for watching Electrical Tech Sai. Share, like, subscribe.